అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫైనైట్ ఫీల్డ్ ఎక్స్టెన్షన్ అనమాట. సో ఎక్స్టెన్షన్ ఫీల్డ్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫైనైట్ ఫీల్డ్ ఎక్స్టెన్షన్. సో లెట్ కే బి అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫీల్డ్ ఎఫ్, దెన్ కే ఈజ్ సెడ్ టు బి అ ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ కే ఓవర్ ఎఫ్ ఈజ్ ఫైనైట్. అంటే దాని అర్థం ఏంటంటే డైమెన్షన్ అనమాట. దాని యొక్క డైమెన్షన్ అనేది ఫైనైట్ అవ్వాలన్నమాట. సో డైమెన్షన్ అంటే ఎలా డినోట్ చేస్తామంటే డైమెన్షన్ ఆఫ్ కే ఆఫ్ ఎఫ్ అంటాము, లేదా కే బాక్స్ ఆఫ్ కే ఆఫ్ ఎఫ్ అనమాట. దీన్ని కూడా డైమెన్షన్ ఆఫ్ కే ఆఫ్ ఎఫ్ అనే అంటాము. సో చదివేటప్పుడు దీన్ని కూడా ఇలానే చదువుతాం, డైమెన్షన్ ఆఫ్ కే ఆఫ్ ఎఫ్. సో రెండిట్లో ఎలా అయినా రాయొచ్చు దీన్ని డైమెన్షన్ ఆఫ్ కే ఆఫ్ ఎఫ్ అని. సో ఏంటి డైమెన్షన్ ఆఫ్ కే ఆఫ్ ఎఫ్ అనేది ఫైనైట్ అయితే, సో ఇది ఫైనైట్ అయితే దాన్ని ఫైనైట్ ఫీల్డ్ ఎక్స్టెన్షన్ అంటాం. సో డైమెన్షన్ ఆఫ్ కే ఆఫ్ ఎఫ్ అనేది ఫైనైట్ అనమాట. దట్ ఈస్ ఫైనైట్ అంటే అంటే ఇన్ఫైనైట్ కాంది ఏదైనా సరే ఫైనైట్ కదా. సో ఇన్ఫైనైట్ కన్నా తక్కువ ఏదో ఒక వాల్యూ, సమ్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ కే ఈక్వల్ టు 1 నుంచి అని తీసుకున్నాం అనుకో. సో ఇది ఫైనైట్, ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది ఫైనైట్. సో కే ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్ అని తీసుకుంటే ఇది ఇన్ఫైనైట్, ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. సో ఇలా ఒక లిమిట్ అనమాట, ఇన్ఫైనైట్ కన్నా తక్కువ కొంత లిమిట్ వరకు ఉంటే దాన్ని ఫైనైట్ ఫీల్డ్ ఎక్స్టెన్షన్ అంటాము. దీని మీద ఒక ఇంపార్టెంట్ థియరం ఉంటుంది, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థియరం అనమాట. సో ఇప్పుడు అది చెప్తాను, స్టేట్మెంట్ రాసి చూపిస్తా. సో ఇది దాని స్టేట్మెంట్, ఇది ఇంపార్టెంట్ థియరం అనమాట. సో ఇప్పుడు ఏంటి క్వశ్చన్ చదువుదాం. ఇఫ్ ఎల్ ఈజ్ ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కే అండ్ ఇఫ్ కే ఈజ్ ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్, ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్, దెన్ ఎల్ ఈజ్ ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అని చెప్పారు. మోర్ ఓవర్ డైమెన్షన్ ఎల్ ఆఫ్ ఎఫ్ అంటే చూడండి, డైమెన్షన్ ఎల్ ఆఫ్ ఎఫ్ కానీ ఎల్ ఆఫ్ ఎఫ్ రెండిట్లో ఏదైనా రాయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో అనేది డైమెన్షన్ ఎల్ ఆఫ్ కే ఇంటూ డైమెన్షన్ కే ఆఫ్ ఎఫ్. సో ఇప్పుడు చూద్దాం, అంటే క్వశ్చన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎల్ అనేది ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కే అంటే ఏంటి, ఇదనమాట. ఇది ఫైనైట్ ఎక్స్టెన్షన్. ఇంకోటి ఏంటి, కే ఈజ్ ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అంటే ఇది కూడా ఫైనైట్ ఎక్స్టెన్షన్ అనమాట. సో ఈ రెండు ఫైనైట్ ఎక్స్టెన్షన్ అయితే నెక్స్ట్ ఎల్ ఈజ్ ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అని చూపించమన్నాడు. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఎల్ ఈజ్ ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అనమాట. సో ఎల్ అనేది కేకి, ఐ మీన్ ఇలా ఉంటే దాని అర్థం ఏంటంటే కే అనేది సబ్ ఫీల్డ్ ఆఫ్ ఎల్, నెక్స్ట్ ఎఫ్ అనేది సబ్ ఫీల్డ్ ఆఫ్ కే అనమాట. సో ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఎఫ్ అనేది కేకి సబ్ ఫీల్డ్, కే అనేది ఎల్కి సబ్ ఫీల్డ్. సో ఈ రెండింటి నుంచి మనకి ఏంటి తెలిసింది, దీనికి సబ్ ఫీల్డ్, ఎఫ్ అనేది ఎల్కి సబ్ ఫీల్డ్ అయింది. సో ఎఫ్ అనేది ఎల్కి సబ్ ఫీల్డ్ అయిందంటే దాని డైమెన్షన్ ఎలా వస్తుంది, ఎఫ్, ఇది దాని యొక్క డైమెన్షన్. సో ఇది అనేది ఫైనైట్ అని చూపించాలి మనం. సో ఫైనైట్ అని చూపించాలంటే ఏంటి, ఆ డైమెన్షన్ అనమాట, దీని యొక్క డైమెన్షన్ యొక్క అంటే ప్రొడక్ట్ చేస్తే, సో ఫైనైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనైట్ నెంబర్ ఒకటి నెంబర్ 10 ఇంటూ ఇంకొక ఫైనైట్ నెంబర్ 20, ఈ రెండు ప్రొడక్ట్ చేసామంటే ఎంత వస్తుంది, 200 కదా. సో ఇదేంటి, ఇది కూడా ఫైనైటే. సో ఇప్పుడు రెండు ఫైనైట్ ఎక్స్టెన్షన్స్ని ప్రొడక్ట్ చేస్తే వచ్చిన ప్రోడక్ట్ కూడా ఫైనైట్ ఎక్స్టెన్షన్. ప్రూఫ్ చూడండి, కేబిఏ సబ్ ఫీల్డ్ ఆఫ్ ఎఫ్. సో దాని అర్థం ఏంటి, కే అనేది సబ్ ఫీల్డ్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ ఎఫ్బిఏ సబ్ ఫీల్డ్ ఆఫ్ కే అంటే ఎఫ్బిఏ సబ్ ఫీల్డ్ ఆఫ్ కే. దీన్ని బట్టి డైరెక్ట్ రాసేయచ్చు మనం, ఎఫ్బి సబ్ ఫీల్డ్ ఆఫ్ కే ఎల్, ఇది ఎల్. సో అంటే ఇక్కడ మన నోట్స్లో ఏం రాసుకున్నాం, ఎల్ ఈ సూపర్ ఫీల్డ్ ఆఫ్ కే, సూపర్ ఫీల్డ్ ఆఫ్ ఎఫ్. సో మనకి తెలుసు ఎల్ అనేది ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కే కాబట్టి అది ఫైనైట్ కదా. సో ఎలా తీసుకున్నాం, ఎల్ ఆఫ్ ఎం అని తీసుకున్నాం. అలాగే ఇప్పుడు కే అనేది, ఇది కూడా మనకి తెలుసు కదా, కే అనేది కూడా ఫైనైట్ ఎక్స్టెన్షన్ అని తెలుసు. సో
ఈక్వల్ టు ఎన్ అని తీసుకున్నాం. సో ఇలా 2 తీసుకున్నాం అనమాట. ఇది ఫైనైట్, ఇది ఫైనైట్. దీని డైమెన్షన్ ఇది, దీని డైమెన్షన్ ఇది. నెక్స్ట్ సపోజ్ α1, α2, α3 బేసిస్ అనమాట. డైమెన్షన్ అంటే తెలుసు కదా, దాని అదర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ బేసిస్ ఉంటే దాన్ని డైమెన్షన్ అంటాము. సో ఇప్పుడు దాని ప్రకారం కొన్ని బేసిస్ తీసుకున్నాము. సో α1, α2 ఎన్ని తీసుకున్నాం, m. మనం ఎందుకు ఫస్ట్ అనుకున్నాం కదా, m అనుకున్నాం కదా, డైమెన్షన్ ఆఫ్ L ఆఫ్ K అంటే m అని తీసుకున్నాం. సో ఇప్పుడు దీనికి తీసుకున్నాం. సో αm వరకు తీసుకున్నాం. ఇవనేవి బేసిస్ అనమాట. నెక్స్ట్ అలాగే బీటా కూడా తీసుకున్నాం. బీటా n వరకు. n అనేవి బేసిస్ ఆఫ్ వెక్టర్ ఫీల్డ్ K ఓవర్ F. సో ఇవన్నీ అందులో ఉన్నాయి, Lలో ఉన్నాయి. α1, α2 అనేవి దేనికి, L ఆఫ్ F కదా, L ఆఫ్ K కదా. సో Lలో ఉన్నాయి. β1, β2 ఇవనేవి Kలో ఉన్నాయి. కానీ మనకేం తెలుసు, K అనేది సబ్ ఫీల్డ్ ఆఫ్ L అని తెలుసు. సో ఈ K అనేది సబ్ ఫీల్డ్ అంటే దాని అర్థం ఏంటి, Kలో సబ్ ఫీల్డ్ ఆఫ్ K ఈజ్ సబ్ ఫీల్డ్ ఆఫ్ L. సో Kలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా Lలో ఉంటాయి. సో β1, β2 అండ్ సో ఆన్ βn అనేవి కూడా Lలోనే ఉంటాయి. సో నెక్స్ట్ సిన్స్ K అనేది సబ్ ఫీల్డ్ బీటా రాసాం. నెక్స్ట్ కాన్సిక్వెంట్లీ mn ఎలిమెంట్స్ అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ప్రొడక్ట్ చేయాలి కదా. ప్రొడక్ట్ చేస్తే వచ్చింది అని మనం Lలో ఉందని చూపించాలి. సో L ఆఫ్ K అని, L ఆఫ్ F. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదో ఒక ఎలిమెంట్ ఆల్ఫా అయ్యి, ఇందులో ఏదో ఒక ఎలిమెంట్ బీటా జే. సో ఆల్ఫా బీటా జే అనేది Lలో తీసుకుంటే, నెక్స్ట్ I అనేది చూడండి 1 నుంచి m వరకు, J అనేది 1 నుంచి n వరకు. నౌ వి ప్రూవ్ దట్. ఏమని ప్రూవ్ చేయాలి, సెట్ ఆఫ్ mn ఎలిమెంట్స్ అనమాట. mn ఎలిమెంట్స్ అనేవి బేసిస్లో ఫామ్ అయ్యి L ఓవర్ ఫీల్డ్ F. ఆల్ఫా అనేవి L ఓవర్ ఫీల్డ్ K, బీటాలు అనేవి K ఓవర్ F అనమాట. కానీ ఇప్పుడు మనం అందులో తీసుకున్న ఆల్ఫా బీటా అంటే m, n ఈ రెండు అనేవి అందులో ఉండాలి. వెక్టర్ స్పేస్ L ఓవర్ ద ఫీల్డ్ F. ఈ వెక్టర్ స్పేస్ L ఓవర్ ద ఫీల్డ్ Fని ఎలా రాసుకోవచ్చు అంటే L ఆఫ్ Fగా రాసుకోవచ్చు. సో ఇలా రాసిన ఒకటే, ఇలా ఫుల్గా ద వెక్టర్ స్పేస్ L ఓవర్ ద ఫీల్డ్ F అని రాసిన ఒకటే. సో డిగ్రీలో రాస్తాం V ఆఫ్ F అని, అంటే దాని అర్థం ఏంటి, వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ F. సో ఇక్కడ వెక్టర్ స్పేస్ L, సో ఓవర్ ద ఫీల్డ్ F అనమాట. సో అంతే. సో వీ షల్ ఇప్పుడు మనకి ఇది MN అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో దాని అర్థం ఏంటి, M అంటే మనకి డైమెన్షన్ ఆఫ్ L ఆఫ్ K, N అంటే డైమెన్షన్ ఆఫ్ K ఆఫ్ F. సో వీ షో దట్ దీని సెట్ అనమాట. ఈ సెట్ అంతా Lలో ఉంది అని ప్రూవ్ చేస్తే సరిపోద్ది. గామా అనే ఒక ఎలిమెంట్ తీసుకొని అది Lలో ఉంది అని తీసుకుంటే మనకేం తెలిసి, బేసిస్ కదా, L ఆఫ్ Kలో ఉండే బేసిస్ ఇవి. సో చెప్పుకున్నాం కదా ఇప్పుడు, L ఆఫ్ K వెక్టర్ స్పేస్ L ఓవర్ ద ఫీల్డ్ F అంటే L ఆఫ్ K. సో L ఆఫ్ Kలో తీసుకుంటే ఇప్పుడు ఆల్ఫా గామా ఈక్వల్ టు ఇది తీసుకున్నాం మనం, సిగ్మా సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to m ఆల్ఫా i KI అనమాట. ఫర్ KI అనే ఒక ఎలిమెంట్ అనేది Kలో తీసుకుంటే ఇది సమ్మేషన్, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. నెక్స్ట్ KI అనే ఎలిమెంట్ Kలో తీసుకున్నాం కదా. ఇప్పుడు β1, β2 ఈ బేసిస్ అన్ని అందులో ఉంది, K ఆఫ్ Fలో ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రొడక్ట్ చేసి రాస్తామంటే, Fij అనే ఒక ఎలిమెంట్ Fలో తీసుకుంటే, KI అనేది Kలో తీసుకున్నాం, Fij అనేది Fలో తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. సో KI ఈక్వల్ టు సమ్మేషన్ J ఈక్వల్ టు 1 to n Fij బీటా J అనమాట. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో ఈ రెండింటిని బట్టి ఏంటని రాయొచ్చు, గామా ఈక్వల్ టు కదా ఇది. సో ఈ KI ప్లేస్లో ఈ వాల్యూ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అనమాట. సో అదే గామా ఈక్వల్ టు సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to m ఆల్ఫా i ఇంటూ సమ్మేషన్ J ఈక్వల్ టు 1 to n Fij బీటా J. సో ఇప్పుడు సమ్మేషన్ సెపరేట్ చేసి రాసుకుంటే, సో ఏంటివి, ఆల్ఫా బీటా అనేవి వెక్టర్స్, Fij అనేది స్కేలర్ అనమాట. సో వెక్టర్స్ రెండు ప్రోడక్ట్గా రాసుకొని ఆల్ఫా i బీటా J ఇంటూ Fij. సో రాసుకుంటే ఇప్పుడు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా i బీటా J ఓవర్ F. గామా అనేది చూడండి, గామాలో ఏముంది, సమ్మేషన్ ప్రోడక్ట్ ఆఫ్ అంటే వెక్టర్స్ ఉంది, నెక్స్ట్ స్కేలార్ ఉంది. వెక్టర్స్ స్కేలార్ యొక్క ప్రోడక్ట్ని మనం ఏమంటాం, లీనియర్ కాంబినేషన్ అంటాం కదా. సో గామా అనేది దేని కలిగి ఉంది, లీనియర్ కాంబినేషన్ అనమాట. ఆల్ఫా i బీటా J యొక్క లీనియర్ కాంబినేషన్ కలిగి ఉంది. సో mn ఎలిమెంట్స్ దస్ ద సెట్ ఆఫ్ mn ఎలిమెంట్స్ జనరేట్స్ ద వెక్టర్ స్పేస్ L ఆఫ్ F అనమాట.
సో మనం ఇప్పటి వరకు వాటి లీనియర్ కాంబినేషన్ అనేది ఎల్ ఆఫ్ ఎఫ్లో ఉందని ప్రూవ్ చేసాము. ఇప్పుడు సెకండ్ ఏంటి, దాని యొక్క సెట్ అనమాట. ఇప్పుడు జస్ట్ కాంబినేషన్ అందులో ఉందని ప్రూవ్ చేసాం, హోల్ సెట్ అనమాట. అంటే ఆల్ఫా ఏ బీటా జే అంటే ఆల్ఫా 1 బీటా 1, ఆల్ఫా 2 బీటా 2, ఆల్ఫా 3 బీటా 3, ఇలా మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎఫ్లో ఉన్నాయని అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎలిమెంట్స్ తీసుకుందాం, A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ AN ఆల్ఫా n. ఇది లీనియర్ కాంబినేషన్ అనమాట. ఈ లీనియర్ కాంబినేషన్ అనేది 0కి ఈక్వల్ అయితే A1 A2 ఇవన్నీ కూడా స్కేలర్స్, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఇవన్నీ వెక్టర్స్. సో ఇలా వీటి యొక్క ప్రోడక్ట్ని లీనియర్ కాంబినేషన్ అంటాం. సో ఇది ఈక్వల్ టు 0 అయితే A1 ఈక్వల్ టు A2 ఈక్వల్ టు A3 ఈక్వల్ టు అండ్ సో ఆన్ AN ఈక్వల్ టు 0. సో ఈ స్కేలర్స్ అన్నీ కూడా 0 అయిపోతే అప్పుడు అది లీనియర్లీ ఇండిపెండెంట్ అనమాట. సో ఇప్పుడు మనం అది ఇప్పుడు మనకున్న ఇవేంటి స్కేలర్ ఎఫ్ఐజే ఇది 0 అయిపోయింది అని చూపిస్తే మనకి ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అని అవుతుంది. సో ఇప్పుడు తీసుకుందాం, మన దగ్గర ఏముంది, I ఈక్వల్ టు 1 to m సమ్మేషన్ j ఈక్వల్ టు 1 to n ఆల్ఫా ఐ బీటా జే ఎఫ్ఐజే ఈక్వల్ టు 0 అని తీసుకుంటే ఈక్వల్ టు 0 అని తీసుకుంటే ఈ మొత్తం ఎలిమెంట్ని ఒకటి సింగిల్ టర్మ్గా చూసుకుంటాం అనమాట. ఈ మొత్తాన్ని ఆల్ఫా అనేది వెక్టర్ అనమాట. ఈ మొత్తాన్ని స్కేలర్గా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to m కదా, ఈ మొత్తాన్ని ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనుకుందాం, జెడ్ ఆల్ఫా ఈక్వల్ టు 0. ఈ మొత్తాన్ని స్కేలర్ అనుకుంటే, సో మొత్తాన్ని స్కేలర్ అనుకుంటే ఇలా తీసుకుంటే ఈ టర్మ్ అనేది 0 కదా, లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి జెడ్ ఈక్వల్ టు 0 అని తీసుకోండి. జెడ్ అంటే ఏంటి మనకి మళ్ళీ ఇదిగో సమ్మేషన్ జే ఈక్వల్ టు 1 to n బీటా జే ఎఫ్ఐజే ఈక్వల్ టు 0. అంటే అవి ఎందుకు జీరోస్ అవుతున్నాయి అంటే నార్మల్గా అయితే వీళ్ళని బేసిస్ కదా, సో బేసిస్ అనేవి బేసిస్ సెట్, సో ఇట్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెన్స్. సో ఇండివిజువల్గా నార్మల్గా ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఇవన్నీ బేసిస్ కాబట్టి ఇక్కడ దీని యొక్క స్కేలర్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి 0కి ఈక్వల్ అయింది. అలాగే ఇప్పుడు బీటా 1, ఇప్పుడు ఇది స్కేలర్, సో ఇది వెక్టర్. సో ఇప్పుడు దీని యొక్క స్కేలర్స్ అనేవి కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి 0కి ఈక్వల్ అవుతాయి. సో అదే ఎఫ్ఐజే ఈక్వల్ టు 0 అనమాట. ఫర్ ఆల్ ఎఫ్ఐజే బిలాంగ్స్ టు ఎఫ్ మనకు తెలిసింది. నెక్స్ట్ మనకేమొచ్చింది, సెట్ ఆల్ఫా ఐ బీటా జే ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఓవర్ ఎఫ్ అండ్ హెన్స్ ఇట్ ఈజ్ ఎ బేసిస్ అనమాట, ఎల్ ఓవర్ ఎఫ్. అంటే దాన్ని ఎలాగా డైమెన్షన్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఎల్ ఆఫ్ కే ఇంటూ డైమెన్షన్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్. సో ఇలా వచ్చేసింది కాబట్టి ఇది మనకి థీరం ప్రూవ్ అయిపోయింది అనమాట.